హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఎర్లీగా లేద్దాం అనుకొని లేట్గా లేసాను. ఎందుకంటే నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది మాకు. మీ సైడ్ కూడా వర్షం పడ్డదా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక లేవగానే పని అయితే స్టార్ట్ చేసిన. ఎందుకంటే అమ్ములు వాళ్ళని ఇంకా బడికి పంపించాలి కదా, తప్పదు. కాకపోతే ఇంకా చూడండి వర్షం పడి బయట ఎట్లుందో మొత్తం నీళ్ళు అయితే నిలబడ్డాయి అన్నమాట. ఈ టైంలో వర్షం రాకూడదు కానీ వచ్చేసింది అనుకోకుండా. ఇక వాన వచ్చినా వరద వచ్చినా ఏదొచ్చినా పిల్లల్ని బడికి పంపింది తప్పదు, పని చేయింది అయితే తప్పదనమాట మాకైతే. ఇక చూసేయండి, ఇక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసిన. ఇంకా అమ్ముల వాళ్ళని స్కూల్కి పంపించాలని స్పీడ్గా అయితే ఇక పనులు అయితే చేస్తున్నా. ఇంకా రోజు పొద్దున్నే ఇంక ఇదే పని, చేయండి తప్పదు, వండంది తప్పదు. ఇక అంతేగా ఫ్రెండ్స్, మన ఆడవాళ్ళకు ఉన్నది. ఇక ఇప్పుడైతే ఇక వాకిలి ఊడుస్తున్నా. ఊడ్చి చల్లి ముగ్గేసి ఇంట్లో పనులు స్టార్ట్ చేసి అమ్ముల వాళ్ళని అయితే స్కూలు పంపించేదాకా కూడా ఇక హడావుడిగా ఉంటుంది అనమాట. ఇంకా ఎక్సర్సైజ్కి వెళ్ళవాక వాకింగ్కి వెళ్ళవాక మీరు ఎటు వెళ్ళరు ఏంటక్క అని కామెంట్ చేశారు కదా. పొద్దున్న లేచిన కానీ చిన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఇంకా ఎక్సర్సైజ్ అవసరం లేదు, వాకింగ్ కూడా అవసరం లేదు నాకు తెలిసి. అయితే ఏమంటారు మీరు? ఇంక ఈ పనులన్నీ చేసుకుంటుంటే అదే ఎక్సర్సైజ్ వాకింగ్ అయిపోద్ది అనమాట. ఇక పక్కింటి కోళ్ళు అయితే వచ్చేసినాయి మాకైతే లేవు ఇప్పటి వరకు అయితే ప్రజెంట్గా కోళ్ళు. ఇంటి పక్కన వాళ్ళే వచ్చినాయి అనమాట. కోళ్ళు చూసి ఇంకా మాయ అనుకున్నారు, అసలు అయితే కాదు ఆ కోళ్ళు. ఇంకా వర్షం పడ్డది కదా, నార్మల్గా అయితే నీళ్ళతోటి అయితే చల్లేస్తున్నా. పెండ అయితే ఈరోజు దొరకలేదు. ఇంకా నేను లేటుగా లేచాను కాబట్టి పెండ అంతా అయిపోయింది. మన పక్క ఇంటి వాళ్ళ దగ్గర అయితే గేదెలు ఉన్నాయి, అప్పుడప్పుడు అక్కడే తీసుకొస్తా. ఇంక ఈరోజైతే ఓన్లీ నార్మల్ నీళ్ళతోటి అయితే చల్లేస్తున్నా. చూడండి, చల్లటం కూడా అయిపోయింది. ముగ్గు అయితే వేస్తున్నా. ముగ్గు వేయటం అయిపోయాక ఇంట్లో పని చాలా ఉంది ఫ్రెండ్స్. కాకపోతే అమ్ములు వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి ఇంకా పని చేసేంత ఎదగలేదు. ఇక ఒక్కదాన్నే చేయాలి కాబట్టి కొంచెం స్పీడ్ పెంచాను. ఎందుకంటే ఇక అమ్ములు వాళ్ళు 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇంకా నేనైతే చేనుకి వెళ్ళాలి, అందుకని కొంచెం స్పీడ్గా అయితే చేయాలి ఇంట్లో పనులు. మీరు నా ఛానల్ ఎక్కడి నుంచి చూస్తున్నారు, నా వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్, అందుకని అడుగుతున్నా. ఇంకా నా ఛానల్ నేమ్ వచ్చేసి నాగమన్ విలేజ్ అండ్ వ్లాగ్స్ అనమాట. కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముగ్గు వేయటం అయితే అయిపోయింది. ఇంట్లోకి వచ్చాను, ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చుకొస్తున్నా. ఎందుకంటే ఇల్లు ఊడ్చిన తర్వాత ఇక స్టవ్ దగ్గరికి అయితే పోవాలి. ఇక నైట్ వర్షం పడ్డదని చెప్పాను కదా, మాకు ఇంకా కిటికీలోంచి నీళ్ళు అయితే పడతాయి అన్నమాట స్టవ్ దగ్గర. ఇంకా ఎప్పుడైనా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా స్టవ్ దగ్గర. కాకపోతే ఇంకా కిటికీ వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది, ఇట్లా జల్లు పడే సూచనలు ఉన్నాయి. చూడండి ఇట్లా కనపడుతుంది కదా. ఇంకా ఆ జల్లలోంచి అయితే ఆ జాలీలోంచి మాకైతే నీళ్ళు అయితే పడ్డాయి స్టవ్ నిండా. ఇంకా గ్యాస్ బండ దగ్గర కూడా చూడండి, ఇక బండంతా నీళ్ళ చుక్కలతో ఉండేసరికి మొత్తం శుభ్రం చేశాను. ఇప్పుడైతే ఇంకా టీ పెట్టాలి, అన్నం వండాలి, కూర చేయాలి, అవన్నీ పనులు పెండింగ్నే ఉన్నాయి ఫ్రెండ్స్, ఏ పని చేయలేదు. ఇప్పుడైతే స్టవ్ దగ్గర అయితే శుభ్రం చేసిన తర్వాత వచ్చేసి ఇక టీ అయితే పెట్టాలి. అన్నం బియ్యం కడుక్కొచ్చిన, ఇంకా అన్నం అయితే పెట్టాలి. అన్నం వండిన తర్వాత ఇంకా ఒక పక్క అయితే అన్నం పెట్టేసా, అంటే బియ్యం కడిగి పెట్టిన. ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నా. పాలైతే వచ్చాయి ఇప్పుడే. టీ పెట్టేసి ఇక అన్నం ఉడుకుతుంటుంది. ఇక టీ పెట్టేసి ఇంకా బ్రష్ చేసుకునే లోపల టీ అన్నం రెండు రెడీ అయిపోతాయి. ఈరోజు అమ్ముల వాళ్ళ లంచ్ బాక్స్లోకి అయితే ఆలుగడ్డ కూర చేద్దాం అనుకుంటున్నా. ఆలుగడ్డ టమాటా అయితే అమ్ముల వాళ్ళు అయితే అస్సలు తినరు, ఫ్రై అయితే తింటారు. ఇంకా ఫ్రై చేద్దాం అనుకుంటున్నా, ఆలుగడ్డ ఫ్రై లంచ్ బాక్స్లోకి. ఇంకా అదే క్యారేజీలో కూడా అయితే మాకు చేను దగ్గరికి. అయితే అన్నం అయితే రెడీ అయిపోయింది, టీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. ఇంకా బ్రష్ చేసుకొని వచ్చి టీ అయితే తాగాలి. ఇక పొద్దున్నే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో పని. మరి మీ ఇంట్లో పని ఎంతమంది చేస్తారు? మా ఇంట్లో అయితే నేను ఒక్కదాన్నే చేయాలి, ఇలా చేస్తానన్నమాట.
చూసేయండి. ఇంకా టీ అయితే రెడీ అయిపోతుంది, అన్నం అయితే రెడీ అయింది. ఇప్పుడైతే నేను గిన్నెలు అయితే కడిగేసిన. గిన్నెలు కడిగిన తర్వాత ఇక చూసారు కదా, బట్టలు వినటం కూడా అయిపోయింది. ఎండేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు బడికి పోగానే మేము చేనికి పోవాలి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే అన్ని పనులు అడవుడికి చేసేయటం. ఎందుకంటే ఇంక వాళ్ళు బడికి పోయిన తర్వాత చేనికి పోవాలి. ఎండలు ముదిరినాయి. నైట్ వర్షం వచ్చిందనే కానీ పొద్దున్న ఎండ ఫుల్గా వస్తుంది. ఇప్పుడైతే చిన్నమ్మలు లేపాలి చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఇక బ్రేక్ చేసినాం, టీ తాగినాం. చిన్నమ్మలు అయితే అసలు లేవలేదు. టైం చూడండి ఇంకా ఎంతైందో, 8:13 అయితే అవుతుంది టైం. ఇప్పుడు చిన్నమ్మల్ని అయితే లేపాలి. ఇంకా అయినా కానీ లేవలేదు. 8 దాటినా కానీ చిన్నమ్మలు అయితే అస్సలు లేవలేదు. ఇప్పుడు లేపితే ఇంకా ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే చిన్నమ్మల నోట్లో వచ్చి బడికి పోను, నేను బడికి పోను అనుకుంటూ లేసిద్ది. చూసేయండి మీరు ఏమంటుందో లేపితే. హాయ్ చెప్పమ్మలు. పెద్దమ్మలు మెలుగుతూ ఉన్నా కానీ సైలెంట్గా ఉంటుంది. వీడియో చేసినా అంతే, వీడియో తీయపోయినా కూడా డైరెక్ట్ కూడా అట్లే ఉంటుంది. ఒరిజినల్ గెటప్ ఇదనమాట అమ్మది. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడదు ఎవరితోటి. ఇప్పుడైతే చిన్నమ్మలు లేపడానికి పోతున్నా. ఏమంటుందో చూసేయండి మీరు కూడా. నేను అసలు బడికి పోవడం లేవని అంటుంది. చూద్దాం ఏమంటుందో. ఈరోజు ఏమంటుందో చూద్దాం. ఎందుకంటే నైట్ వర్షం పడ్డది కదా, నేను బడికి పోను అంటుంది. ఎప్పుడు అనే మాట అది. నేను బడికి పోను మమ్మీ అని చెద్దరు గట్టిగా టైట్గా వేసుకొని పడుకుంటుంది అనమాట. ఇంకా 8 దాటినా కానీ లేవదు. ఇప్పుడైతే లేపడానికి అయితే పోతున్నాం మేము. ఏముంటుందో చూసేయండి ఫ్రెండ్స్. లే 8 దాటింది టైం. లే టైం అవుతుందిలేమ్మా. బడి పోవా? ఎందుకు పోవా? లే 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 కుక్కు. చూసారుగా ఫ్రెండ్స్, చిన్నమ్ములు లేపటం అంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ లేపగానే వచ్చే మాట ఏంటో మీరు కూడా విన్నారు కదా. ప్రతిరోజు ఇదే మాట, ఒక్కరోజు కాదు. ఇంకా ఆలుగడ్డలు అయితే తీసుకొచ్చింది పెద్దమ్మలు అయితే. చిన్నమ్మలు లేపిన లేవలేదు. ఇంకా పెద్దమ్మలు వెళ్ళి ఇంకా ఆలుగడ్డలు అయితే తీసుకొచ్చింది. ఆలుగడ్డ ఫ్రై అయితే చేశాను. లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నా చూడండి ఫస్ట్. ఎందుకంటే ఈరోజు చిన్నమ్మలు ఇంక వెళ్ళదని అర్థమైపోయింది నాకు. అసలు లేవట్లేదు. లేపినప్పుడు ఇంకా లేచి ఇంకా వెళ్తేనే వెళ్ళిద్ది, లేకుంటే ఇంకా అట్లనే పడుకుందంటే కష్టమే ఆ రోజు ఇక బడికి పోవటం. ఇంక అందుకనే అమ్ములకు ఒక్కదానికైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసిన. ఈరోజు లంచ్ బాక్స్లోకి చూసారు కదా ఆలుగడ్డ ఫ్రై. ఫస్ట్ అయితే వాటర్ పోసి బుట్టలు పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇంకా బాక్స్లో అన్నం పెట్టేసి స్నాక్స్కి అయితే బీట్రూట్ అయితే కట్ చేసి పెట్టాను అమ్ముల కోసం. ఇంకా అమ్ములు అయితే స్కూల్కి రెడీ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతుంది చూడండి. అన్నం తిన్నది చక్కగా రెడీ అయిపోతుంది. తను ఇక పంపించి అవసరం కూడా లేదు, తన ఇష్టం. అస్సలు బడి అయితే నాకా లేకుండా వెళ్ళేది మా ఇంట్లో. ఇక అమ్ములు ఒక్కతే, చిన్నమ్ములు అస్సలు వెళ్ళదు. ఇంకా అట్లుంటుంది చిన్నమ్ములతోటి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా? ఇంకా అమ్ములను బడికి పంపించేసి ఇంకా పొయ్యి దగ్గరే తలకి ముగ్గు పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇక చిన్నమ్ములు తీసుకొని చేనుకి వెళ్ళాలి. ఇంకొకదాన్ని ఆడించుతాం. బాయ్ మరి.